నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వెల్చేరు చంద్రశేఖర్ గారు రచించిన పీడచ పెద్ద కథలోని ముగింపును వినేద్దామండి. రాత్రి అమావాస్య, చుక్కల వెలుగు, నిరంతరంగా చింతగీర్ల మోత, అప్పుడప్పుడు కుక్కల మురుగు ఓ విధంగా భయం గొలుపుతున్నాయి. స్నేహ దొరకొచ్చినట్టున్నాడు, చూడు అన్నం పెట్టు. భారతక్క పురమాయింపు. ఏడక్క పారిజాతం గట్టు మీద కూర్చున్నాడు. వడ్డించిన అన్నయ్య. నా అరుపుకి సమాధానం లేదు. వినపడిందో లేదో అని మళ్ళీ అన్నయ్య అని పిలిచాను. ముందు వాకిలి నుండి ఇక్కడికి తేవే అన్న విసుగు వినిపించింది. కలిపి తెచ్చేనా? ఏం కలపను? ఆవకాయ కలుపు, ఉల్లిపాయ కోసి పట్రా అన్నాడు. చీకట్లో ఏమన్నా పడతాయేమో, పర్వాలేదు అవి తినొచ్చు. నేను ఆవకాయ అన్నం కలిపి తీసుకువెళ్ళేసరికి పారిజాతం గట్టు మీద పడుకుని తారల్ని చూస్తున్నవాడు లేచి కూర్చున్నాడు. చీకట్లో తిండేమిటి, ఈ బుడ్డి దీపం తీసుకెళ్ళవే. భారతక్క జాగ్రత్త. ఏం అక్కర్లేదు, కూర్చోవే. చల్లగా పారిజాతం కింద చీకట్లో కాంతి పుంజాల కోసం వెతుకుతూ అన్న ఎదురుగా కూర్చున్నా. బాగా కలిపావే, రుచిగా ఉంది. అమ్మ పెట్టిన ఆవకాయలా ఉంది. అమ్మ చేతి వంట తిని అన్నాళ్ళయిందో అన్నాడు. ఎందుకు అన్నయ్య అలా అయిపోయావు? ఎలా? కటువుగా ఎవరిని లెక్క చేయకుండా అదోలా ఉన్నావు. నీకది నచ్చుతుందిగా? అంటే భారతక్కకో లక్ష్మక్కకో నచ్చదు కానీ నీకు నచ్చుతుంది కదే. నచ్చుతుంది అన్నయ్య, కానీ భయం కూడా వేస్తుంది. కొన్ని బయటకు తెలియకపోతేనే మంచిది అనిపిస్తుంది. నిజాయితీ అవసరమే కానీ భరించలేనంత వద్దా అన్నయ్య. మధు రాలేదా అడిగాడు. ఇద్దరికీ ఒకేసారి సెలవు దొరకటం కష్టం. 12వ రోజు వస్తాడులే. వంచెన, నిన్ను నేను పట్టుకోగలంలే వెక్కిరింపుగా అన్నాడు. మా సంగతి ఎందుకు అడుగుతావులే అన్నయ్య అన్నాను. పోన్లే నీ సంగతి చెప్పు అన్నాడు. ఏం చెప్పను? నా మనసు ఏనాడో సమాధానపడింది. ఇంతకన్నా ఇంకా జీవితంలో ఏముంది అని చెప్పి బతికేస్తున్నా. అప్పుడప్పుడు మధును చూస్తే చిరాకేస్తుంది. వాడి భయంకర స్వార్థం చూసి చిరాకేసి మనసు ఎదురు తిరుగుతుంది. కానీ ఏదో అనూహ్యమైన అసమర్థత వెనక్కు నెట్టేస్తుంది. సమాధానపడి రోజులు నెట్టుకొస్తున్నా. నేనే కాదు, మేమంతా సమాధాన పడిపోయాం చెప్పాను. సమాధాన పడితే పడు కానీ ఏదో త్యాగం చేస్తున్నానన్న భ్రమలో పడకు చురకట్టించాడు దుర్గన్నయ్య. నువ్వన్న త్యాగం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏ భ్రమ లేదు కూడా. నేనే సమాధాన పడుతున్నానన్న భ్రమ, జీవితంలో నాకే అన్యాయం జరుగుతుందన్న భ్రమ, అన్యాయాన్ని సహిస్తూ కూడా మంచిగా ఉంటున్నానన్న విచిత్రమైన వంచనొద్దు అన్నాడు. నువ్వు అన్నంత కాదు కానీ అన్నయ్య, పరిస్థితులకు లొంగుతూ మోరల్ యాక్సెప్ట్ ఆఫ్ మై మైండ్ ఈజ్ ఫీలింగ్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్ చెప్పాను. చిన్నన్నయ్యలాగానా? వాడింటి కోసం ఏం చేసినా కిరాయి ఇచ్చుకుంటాడు. నీ పెళ్లికి పెత్తనం చేశాడా? శ్రమ కింద 2 ఎకరాలు జమ రాశాడు. రామం పెళ్లి జరిపించాడా? కట్నంలో సగం డబ్బు పెట్టి ఇల్లు బాగు చేయించాడు. ఇల్లు ఎవరిది? వాడిదే. అది వాడి మోరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్. మొన్నటికి మొన్న ఎకరం భూమి అమ్మాడా? కొలతల్లో 10 సెంట్లు ఎక్కువ వచ్చింది. రామానికి మాత్రం ఎకరానికి డబ్బు ముట్ట చెప్పాడు. 10 సెంట్ల సొమ్ము అమ్మి పెట్టిన శ్రమకి కిరాయి అన్నమాట. ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు? కొన్నాళ్ళు ఆగాక తెలుస్తుంది. మనం తొందరపడకూడదు చెప్పాడు దుర్గన్నయ్య. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ప్రపంచంలో మనుషులంతా తప్పేమో అనిపిస్తుంది అన్నాను. తప్పు కాదు, స్వార్థపరులు. అంతో ఇంతో తన కోసం తాపత్రయపడుతూ ఉంటారు. చతుష్పాది ప్రాణం. ఈ మనసు ఎక్కడో దగ్గర సుఖం వెతుక్కుంటూనే ఉంటుంది. నీ మాటల్లో కట్టుతో నాకు నచ్చదురా అన్నయ్య. మమ్మల్ని ఇలా బతకనియ్యి. ఒక విషయం అడుగుతానన్నయ్య, ఏమనుకోకు. నిజాయితీ ధ్యేయంగా నిర్మోహమాటం ఆయుధంగా కల దుర్గకి తాగుబోతు బురఖా ఎందుకు నీరసంగా అన్నాను. దుర్గ మాట్లాడలేదు. దుర్గ మౌనాన్ని బట్టి దుఃఖితుడయ్యాడేమో అనిపించింది. అది నాకు ఇష్టం లేదు. అందుకే రోజులు కృతకంగా ఇచ్ఛారహితంగా వెళ్తున్నాయి. జీవితంలో ఏదో లోపించింది. ఏదో గొల్లలో బలంగా ఇరుక్కుపోయాననిపిస్తోంది అన్న. గొల్లని తెలిసి ఇరుక్కుని బయటకు రాలేకపోవడం మన దౌర్భాగ్యం. చిన్నన్నయ్య చూడు, హృదయంలో స్వార్థం, పెదవుల చివరన చిరునవ్వు తేనె,
ప్రవర్తనలో ఎదుటి వాళ్ళని చెకితెళ్ళు చేసే మెరుపు. వదిన కూడా అన్నయ్యకి ఏం తీసిపోదు. ఎదురుగా ఉన్నంతసేపు ఎంత నటన! ఆ నటనకు చిరాకేస్తుంది. ఇంకా ఆపే అంటూ అరవాలనిపిస్తుంది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్ట నడుమ మీ పని నాటకం. దుర్గ పాత్రకి తాగుడు మేకప్ లేకపోతే నాటకం రసాభాస అవుతుంది. దుర్గన్నయ్య నవ్వు. అన్నయ్య, నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టవు? ఓ, నేను చేసే హెల్ప్లు కూడా ఉన్నాయన్నమాట, చెప్పు అన్నాడు. రేపు ఇంట్లో ఏం జరిగినా ఎలా జరిగినా పట్టించుకోకు, నిలదీయకు. గొడవ జరగడం తప్ప ఇంకేం ఉండదు. చెరువుకు వెళ్ళటానికి అమ్మ ఒప్పుకోలేదు. ఇంట్లోనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్నాను. ఒప్పుకుంటే అది నీకు నాకు అమ్మేలా అయ్యింది. ఏ చెడు జరిగినా ఎవరెలా పోయినా ఆవిడకేం, ఆవిడ మాట నిలబడాలి. ఆవిడే నిలదీయకూడదు. అయినా మనమంతా ఓ కుటుంబం. మనం ఈ కుటుంబమే నిలబెట్టుకోలేక చేస్తుంటే వాడెవడో వసుదైక కుటుంబం అన్నాడు పిచ్చి సన్నాసి. అన్నవాడు పిచ్చి సన్నాసి కాదు, ఎమోషన్స్ని అర్థం చేసుకోలేనంత బండబారిపోయాడా దుర్గన్నయ్య? ఏమో, అలాగే అనిపిస్తోంది. కానీ దుర్గని అలా వదిలేదలుచుకోలేదు. కుటుంబం అన్నది ఆర్థిక పరిస్థితికి ఈగోలకు అతీతంగా ఉంది. ముఖ్యంగా భావావేశం మీద ఆధారపడి ఉంది. ఆ భావావేశం చాలా తీపిగా ఉంటుంది. పూతరేకుల్లా విచిత్రంగా పొరల మధ్య దాగున్న తీపి. ఏమిటో పెద్దన్నయ్య మనల్ని పట్టించుకోలేదు. తన దారి తాను చూసుకున్నాడు. చిన్నన్నయ్య అందరి అవసరాలు తానుగా బాధ్యత వహించి జరిపించాడు. నీ ఉద్దేశంలో అలా చేస్తూ అందరినీ వంచాడు. ఇంకా భారతక్క ఇప్పటికీ తనదేదో ఈ ఇంట్లో ఉండిపోయింది అన్నట్టు పాకలాడుతుంది. లక్ష్మక్క మొగుడు పేరు చెప్పి రహస్యంగా ఉడుక్కుంటుంది. దుర్గ అగ్రెసివ్ ప్రవర్తన, రామం మోడెస్ట్ బిహేవియర్. ఎవరు ఎలా ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా వీళ్ళందరినీ కలుసుకోవాలనే తహతహ ఏదో ఇప్పుడు వెన్నాడుతూ ఉంటుంది. అదే భావవేశమేమో అన్నాను ఆవేశంగా. దుర్గ లోపల మనిషి కదిలాడు. అదే లేకపోతే నేనెందుకు వస్తానే? స్వరం బొంగురిపోయింది. మరెందుకన్నయ్య వచ్చి రాగానే దెబ్బలాటకు దిగుతావు? అదే మీ ఆడవాళ్ల బలహీనత. దుర్గ భావావేశం నుంచి తేరుకున్నాడు. వచ్చిన తర్వాత వచ్చినంతసేపు ఉండదు వచ్చానన్న ఆనందం. వీళ్ళందరి హిపోక్రసీ సరిచేయాలనిపిస్తుంది. భారతక్క లక్ష్మక్క గురించి చెప్పావు, మరి నీ సంగతం? అన్నయ్యలు ఎంత చెప్తే అంత అమాయకురాలు, నోరు తెరిచి ఏది అడగదు అన్న మంచితనం, ఆశ. అదే బురఖ. అందరికీ తెలుసు నువ్వు పైకి కనిపిస్తున్నంత అమాయకురాలేవి కాదని. నీ గడుసుతనం తెలిసిన మధుకి నీ ఏకపక్ష మంచితనం నచ్చదు. అందుకే నీతో రాలేదు వాడు అన్నాడు. దుర్గ మాట ముగించనే లేదు. రామ వచ్చాడు ఇంట్లో నుంచి. ఇక్కడేం చేస్తున్నారు అంటూ. అన్నయ్య భోంచేస్తున్నాడు అన్న. ఏమిటి పారిజాతం పువ్వులా అని నవ్వాడు. అప్పటికే కంచంలో మా చుట్టుపక్కల పారిజాతం పువ్వులు పడ్డాయి. మేం గమనించలేదు. నీకు డబ్బు వాసన ఎలా తగులుతుందిరా అన్నాడు రాము దుర్గన్నయ్యని చూసి. 100గా పట్టుకెళ్ళు. పూర్తిగా తాగేశావా? నా బట్టలు తీసేశావు, డబ్బు తీసేశావు, ఏమిటాయి నీ హక్కు అన్నాడు రాము అన్నయ్య. హక్కు కాదు, స్వేచ్ఛ. పొద్దున్న స్నానానికి వెళ్తూ పెట్టె వేయటం మర్చిపోయావు. సో ఫ్రీడమ్ ఎట్ ఎర్లీ మార్నింగ్. దుర్గ నవ్వాడు. స్వేచ్ఛ అందరికీ కావాలి, కానీ దానికోసం తప్పించినవాడు దుర్గ. చిన్నప్పటి నుంచి ఆ ప్రత్యేకత దుర్గలో కనిపించేది. నేను రామన్ దుర్గ కలిసి స్కూల్కి వెళ్ళేవారు. స్కూలు రైలు పట్టాలకు అవతలు ఉండేది. ముగ్గురి వయసు ఏడాదిలే తేడా, అరమరికలు ఉండేవి కాదు. ఇంటి నుండి ముగ్గురం బయలుదేరేవాళ్ళం. అమ్మ, నాన్న, చిన్నన్నయ్య మరీ మరీ చెప్పేవాళ్ళు రైలు పట్టాలు దాటొద్దని. క్రాసింగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి గేటు వేసుంటే గేటు తీసే వరకు ఆగి గేటు తీశాక క్రాసింగ్ దాటమని. కొన్నాళ్ల వరకు అలాగే వెళ్ళాము. కొన్నాళ్లలో దుర్గ ఆలోచన మారింది. అంత దూరం నడిచి వెళ్ళటం దండగా. పట్టాలు దాటితే స్కూల్ దగ్గరవుతుంది. పట్టాలు దాటిపోదామంటూ మా ప్రాణాలు తోడేశాడు. నాకు రామానికి భయం. ఎవరైనా చూస్తే నాన్నతో చెప్పేస్తారు. నాన్న చర్మం వలిచేస్తాడు. చిన్నన్నయ్య అయితే బెల్ట్తో కొడతాడు. ఆ దెబ్బలంటేనే భయం. అంతేకాదు ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి? నిజం చెప్పాలా వద్దా? నిజం చెప్తే ఒళ్ళు తాట తీరిపోతుంది. అబద్ధం చెప్పకూడదనేది స్కూల్లో క్యాప్షన్ మాట ఎలా ఉన్నా అబద్ధం చెప్పి తప్పించుకోగలమా? అందుకే దుర్గ ఎన్ని చెప్పినా వినలేదు. దగ్గరతో పట్టలేదు. ఓ రోజు దుర్గ మమ్మల్ని పట్టించుకోలేదు. రైలు పట్టాలు దాటి స్కూల్కి వెళ్ళిపోయాడు. అమ్మ అడిగితే ఏం చెప్పాలి? దుర్గ రైలు పట్టాలు దాటాడని చెప్పాలా వద్దా? చెప్తే దుర్గ తంతాడు, చెప్పకపోతే అమ్మ కోప్పడుతుంది.
ఏం చెయ్యాలి అన్న ఆలోచన కానీ, అమ్మకి కానీ నాన్నకు కానీ ఈ విషయం ఎలా తెలుస్తుంది అన్న ఆలోచన రాలేదు. కానీ తెలిసింది. పల్లెటూరు, అందరి విషయాలు అందరికీ కావాలి, సోషల్ బాండ్. దుర్గ రైలు పట్టాలు దాటాడన్న వార్త నాన్న చెవిలో పడింది. సాయంకాలం ఇంటికొచ్చేసరికి నాన్న నిప్పులు చెరుగుతూ, దుర్గా, రైలు పట్టాలు దాటావా అంటూ హుంకరించారు. అమ్మ నన్ను పక్కగా తీసుకువెళ్ళి, దుర్గ పట్టాలు దాటాడేమిటే అంటూ వివరాలు అడిగింది. ఏం చెప్పను, మనసులో ఎక్కడో ఏ మూలో దుర్గన్నయ్య చూపించిన స్వేచ్ఛ, చొరవ నచ్చాయి. లేకపోతే రోజు రైలు వచ్చినా రాకపోయినా 1/2 కిలోమీటర్ దూరం నడవటం చాలా శ్రమతో కూడిన పని. ఆ రోజు దుర్గన్నయ్య దెబ్బలు తిన్నాడు, నాన్న చేతిలో, చిన్నన్నయ్య చేతిలో. వాటి మహత్యం 2 రోజులు మాత్రమే ఉంది. 3వ రోజు మళ్ళీ మామూలే. తనకు నచ్చింది, తను నమ్మింది ఆచరించకుండా ఉండలేడు దుర్గ. అందుకే వాడిని చూస్తే పరాకు అందరికీ. ఆలోచనల్లో తేలుతూ కంచం తీసుకువెళ్ళి వంటింట్లో పెట్టి పక్క మీదకు చేరుకున్నా. అందరూ అలసి నిద్రిస్తున్నారు. నాకు నిద్ర రాలేదు, ఆలోచనలు ఆగలేదు. రాముకి తనకు తల్లిదండ్రి చెప్పారు, పట్టాలు దాటకూడదు అన్న నైతిక కట్టుబాటు. దుర్గన్నయ్యకి ఎందుకు లేదు? ఆలోచనల్లో, ప్రవర్తనలో ఇంత అగ్రెసివ్నెస్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ గుసగుసలు వినిపించాయి. కొంచెం శ్రద్ధగా వింటే గుసగుసలే స్పష్టంగా మాటల్లో వినిపించాయి. దుర్గాప్రసాద్ గారు మాత్రం కొడుకు కాడా ఏమిటి? ఆయన్ని ఖర్చులో 4వ భాగం పెట్టమనండి. పెద్దొదిన వెక్కిరింపు. వాడెలా వచ్చాడో చూసావుగా. వాడి ఇంట్లో అవి ఇవి పట్టుకుపోయి అమ్మేయకుండా ఉంటే సారి. చిన్నాయన ఏమంటాడు? 3 ఏళ్ల నుండి పంటలు పోయాయంటూ 4 వేల శిస్తుకు ఒప్పుకొని 1000 చేతిలో పెడుతున్నాడు అంది వదిన. పెద్దన్నయ్య మౌనం. మీ అమ్మగారి పేరున ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందటగా. మా అమ్మ ఇంకా బతికే ఉంది. పెద్దన్నయ్య చిరాకు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను? ఆవిడకి ఆ దుర్గ అన్న, రామం అన్న అభిమానం. ఖర్చులన్నీ మన మీద విరుచుకు పడతాయి, మిగుళ్ళు తగుళ్ళు వాళ్ళు ఊడ్చుకుపోతారు. ఇప్పుడు ఆ విషయం అనవసరం, నువ్వు ఊరుకొద్దు అన్నాడు పెద్దన్నయ్య. మీరు ఇలాంటి వెర్రివాళ్ళు కాబట్టే ఆ చిన్నాయన తనకిష్టం వచ్చినట్టు దోచుకున్నాడు. ఈవిడ్ని పెళ్లి చేసుకునే వరకు పెద్దన్నయ్య వెర్రివాడే కావులను. ఈవిడ వల్లే జ్ఞానోదయం అయింది కాబోలు. ఎవడు ఎవరిని దోచుకోవటం లేదు, నువ్వు నోరు మూసుకుని పడుకో. స్నేహ, దుర్గా తెలివిగా ఉన్నారు, వింటారు అన్నాడు పెద్దన్నయ్య. వింటే వెన్నయ్యండి, నేనేమి తప్పనలేదు. ఆ మాత్రం బాధ్యత వాళ్ళకి అక్కర్లేదా అన్నాను, అంతే. అవును, మీ అమ్మగారి మెళ్ళలో గొలుసుండాలి, కనపడదేం? నువ్వు నోరు మూసుకొని పడుకో. ఎందుకు అంతలా విసుక్కుంటారు? మీకు తట్టదు, చెప్తే వినరు. ఏమిటే తట్టేది? తండ్రికి కర్మ చేయటానికి వచ్చా, ఉన్నవాళ్ళని పీక్కు తినటానికి రాలా. నువ్వు నీ తెలివితేటల్ని మీ పుట్టింట్లో చూపాల్సింది, పడుకో. ఏదో బలమైన జీన్ అన్నయ్య నోటి లాగింది. దాంతో పెద్దొదిన కసి పెరిగిపోయింది. మీ విశాఖపట్నం తమ్ముడికి తెలియచేశారా అంది. సంభాషణ ఎటు మళ్ళుతోందో అన్నయ్యకి అర్థమైంది. సమాధానం చెప్పకుండా విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. విశాఖపట్నం అన్నయ్య కూతురే రాజ్యం. విశాఖపట్నం అన్నయ్య మా చిన్నాన్నగారు అబ్బాయి. ఆ విధంగా రాజ్యం శేషుకు అక్కయింది. శేషు కన్నా 2 ఏళ్లు పెద్దది. ఢిల్లీ యూనివర్సిటీలో PhD స్కాలర్గా జాయిన్ అయి అది పూర్తి చేసి అదే డిపార్ట్మెంట్లో లెక్చరర్గా జాయిన్ అయింది. శేషు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంటెక్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఎంటెక్ చేసినన్నాళ్ళు హాస్టల్లో ఉన్నాడు. సెలవుల్లో రాజ్యం ఇంటికి వెళ్ళొచ్చేవాడు. వాడికి రాజ్యం ఢిల్లీలోనే పరిచయం అయింది. అంతకుముందు ఏ ఫ్యామిలీ ఫంక్షన్లోనూ కలుసుకోలేదు. ఎంటెక్ పూర్తవగానే శేషుకు ఢిల్లీలో జాబ్ వచ్చింది. తాత్కాలిక అడ్జస్ట్మెంటుగా శేషు రాజ్యం అపార్ట్మెంటుకు మారాడు. రాజ్యానికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని వినికిడి. ఇది జరిగి 1 ఏడాదైనా అయి ఉంటుంది. ఇప్పటికైనా తండ్రి కోపం తగ్గదా అని వచ్చుంటాడు. నా ఆలోచనల్ని చెదరగొడుతూ దబాదబా తలుపు చప్పుడు. ఎవరో వచ్చినట్టున్నారు, పెద్దొదిన అంది. నేను చూస్తానులే వదినా అంటూ లేచాను. స్నేహ తెలివిగానే ఉంది, పెద్దొదిన సణుగుడు. అందుకే నోరు మూసుకుని పడుకోమన్నా. పెద్దన్నయ్య విసుగు. నడవలో లైట్ వేస్తే అక్కడ పడుకున్న వాళ్ళు లేచిపోతారని లైట్ వేయకుండా మెల్లగా తడుముకుంటూ వెళ్ళి తలుపు తీశా. బయట చిన్న బావ చీకట్లో ఉన్న నన్ను గుర్తుపట్టాడు. నేనంటే నీకెంత ఇదో మరదలు, నేను నా ఇది కూడా చూపించినా అన్నాడు. సరసం కాబోలది. నేనేమైనా అనే లోపుగానే ఎవరే స్నేహ అని అడిగాడు పెద్దన్నయ్య. చిన్నబావా చెప్పాను. లైట్ అయ్యి. లైట్ వెలిగింది.
చీకట్లో ఉన్న ధైర్యం చిన్నపాపకు వెలుతురులో కరువైంది. వెనకాలే పెద్దొదిన అన్నయ్య లేచొచ్చారు. తెల్లారేసరికి అందరూ దిగారు. అన్నయ్య జీవితానికేం పండు జీవితం అంటూ చిన్నాన్నలు, బావల మనమేలా బతకగలం అంటూ మామయ్యలు, ఇల్లంతా సందడితో నిండింది. ఏరా చిన్న, ఆ పారిజాతం గట్టు మీద పడుకుంది దుర్గేనా? ఏం చేస్తున్నాడు? చిన్న అన్న ఎంక్వైరీ. వాణ్ణే అడుగు, ఎలా తయారయ్యాడు. మీ ఇంట్లో అందరిలోకి తెలివైన వాడు కదూ, అందుకే నిన్న బ్రాహ్మణికి ఇచ్చిన దక్షిణలో ఓ 10 రూపాయలు అట్టుకుపోయాడు. రామం అసందర్భపు హాస్యం. తాగుతాడా? చిన్నాన్న డౌటు. ఏం మీకు 4 పీకేస్తుందా? పిన్ని ఎత్తి పొడుపు. 4 అంటే జ్ఞాపకం వచ్చింది, మీ మాట వింటూ 4 గీసుకోవటం మర్చిపోయా. స్నేహ చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు బావయ్య. నీ నోట్లోనూ 4 ఉందేమిటోయ్ బావా? చిన్నాన్న హాస్యం. నోట్లో 4 ఉండదేమిటోయ్? హాస్యం అర్థం చేసుకోకుండా మావయ్య ఆశ్చర్యం. అదేలే, చెల్లెమ్మ కాపురానికి వచ్చాక అది నీ నోట్లోనే కరిగిపోయిందంటారులే అందుకు. ఇల్లంతా హడావుడి, కళకళ, హాస్యాలు, అపహాస్యాలు, దెప్పి పొడుపులు, నాన్నని తలుచుకుని కళ్ళు చెమర్చిన సందర్భాలు. ఇల్లంతా ఓ కుటుంబం. ఇంటర్నెట్ వెబ్సైట్లా ఉంది. వెబ్సైట్లో వైరస్లా అక్కడక్కడ అలకలు, చిన్న చిన్న దెబ్బలాటలు. వీటన్నింటి మధ్య 8 అయ్యేసరికి ధర్మోదకాలు ఇవ్వటానికి అందరం చెరువు గట్టుకు చేరుకున్నాం. మధు రాలేదు, రాడు కూడా. పోయిన తర్వాత వెళ్ళి చూసేదేమిటి అంటాడు. బతికుండగా తీరిక లేక రాలేదనే నెపంతో రాలేదు. సుధీర్ వచ్చాడు. రాగానే హాయ్ అత్త అంటూ పలకరింపు. ఎంతగా ఎదిగిపోయాడో. వాడి చూపుల్లో అభిమానం, పిలుపులో మమత. వాడి కంపెనీ మనసుకు ఎంత హాయినిస్తుందో. కానీ దుర్గ చూసే చూపులకి తట్టుకోలేం. దుర్గ ఎవరి ప్రైవసీ మన్నించడు. మాట కటువు, మనిషి కటువు. ఆ కటుత్వం వెనక దిగంబరత్వం అన్బేరబుల్. శేషు ఆ రోజున పోయినవాడు మళ్ళీ రాలేదు. వచ్చుంటే తండ్రి కొట్టిన లెంపకాయ కన్నా దుర్గన్నయ్య వెక్కిరింపుకి ఎక్కువ హర్ట్ అయ్యేవాడు. సుధీర్కి ఆ బెదురులేదు. తను అనుకున్నది చేసి తీరతాడు. ఎవరిని పట్టించుకోడు. అత్తా అంటూ వచ్చేస్తాడు. వచ్చేశాడు కూడా. మనసులో ఎక్కడో ఏమోలో వాడిని తప్పించుకోవాలని లేదు. ఈ తనువు, ఈ మనసు, ఇష్టాలు వేరు. లోకల్న జరుగుతున్న తీరు వేరనిపిస్తుంది. అత్త ఏమిటి ఆలోచిస్తున్నావు? స్నానం చేయవా? సుధీర్ దగ్గరగా వచ్చేశాడు. ఆలోచన తెగింది. చుట్టూ పకపకలు పారాచకాల మధ్య చెరువు గట్టు కోలాహలంగా ఉంది. ముందుగా పిల్లలు చెరువులో దూకేశారు. కేరింతలు కొడుతూ నీళ్లు జల్లుకుంటున్నారు. గట్టు దిగి నీళ్లలో కడుగుపెట్టాను. కాళ్లకి చల్లటి నీళ్లు జివ్వున తగిలాయి. నాకన్నా ముందుకు పరిగెత్తి వంగి దోసిలతో నీళ్లు తీసి చిలకరించాడు సుధీర్. చల్లటి నీటి చుక్కలు శరీరానికి మిటరైట్స్లా తగిలాయి. అందరు ఆడవాళ్లు మెల్లగా నీళ్లలోకి దిగుతున్నారు. చెరువులో నీళ్లు మోకాళ్లను దాటి తొడల ఉపరి భాగంకు చేరుకున్నాయి. మోకాళ్ల మధ్య బిగించాను కుచ్చిళ్లను. చీర కాళ్లకు చుట్టుకుని నడవటం కష్టంగా ఉంది. కాలు సరిగ్గా నీటి అడుగున నేల మీద పడక తూలి నీళ్లలోకి జారిపోయా. ఏమైంది అత్తయ్య? రాళ్లున్నాయి కిందన అంటూ పట్టుకుని లేవదీశాడు సుధీర్. చెరువు మధ్యకు పద అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. నీటి మట్టం బొడ్డు పైకి వచ్చేసరికి కింద నుండి కాళ్ళు తేలిపోతున్నాయి. నడవటం కష్టమైపోతోంది. సుధీర్ నవ్వుతున్నాడు. మునగవా అత్త అంటూ భుజాలు పట్టుకుని ముంచేశాడు. క్షణకాలం నీళ్లల్లో ఉక్కిరిబిక్కిరైపోయాను. బలవంతంగా నీళ్లలో నుంచి లేచాను. సుధీర్ చెయ్యి భుజాల మీద నుంచి జారిపోయింది. నేను పట్టుకుంటాలే, ఈసారి మునుగు. సుధీర్ గాడి హీరోయిజం. వాడి చెయ్యి పట్టుకునుండగానే మరొకసారి మునకేశా. ఇప్పుడంత గాబరా లేదు. చీరంతా ఒంటికి అతుక్కుపోయింది. పైట రొమ్ముల మధ్య హత్తుకుపోయి సుధీర్ దృష్టిని ఆకర్షించింది. ఆ ఆకర్షణ బలమైన కోరిక లేపుతుందా? ఈ అవకాశాన్ని వాడు అనువుగా తీసుకుని ఏదైనా సాహసం చేస్తాడా? చేస్తే ఏం చెయ్యాలి? నేను ఇవేమీ గమనించినట్లు మరొక మునక వేశా. సుధీర్ తడబడతాడా? సాహసం చేస్తాడా? చేస్తే కోపం చూపించాలా, లేక ఏం జరగనట్లు తప్పించుకోవాలా? ఏం చేయాల్సిన అవసరం రాలేదు. మునక నుండి లేచేసరికి సుధీర్ అదే నవ్వుతో చెయ్యి పట్టుకుని అలాగే నిలబడ్డాడు. ఏదో జరగాలని, సుధీర్ ఏదో సాహసం చేయాలని అంతర్లీనంగా తన కోరికేనేమో. ఛా, వెధవాలోచనలు వదలటం లేదు. అప్పుడే స్నానం అయిపోయిందా అత్త? ఈసారి ముక్కు మూసుకోకుండా మునకై అంటూ భుజాలు పట్టుకుని మెరుపు వేగంతో నీళ్లలోకి ముంచేశాడు. ఆ చేతులు, ఆ వేళ్ల కదలికలు, ఆ పట్టులో మార్మికం,
అర్థమయ్యేటప్పటికి మునకేసి తేలాను. ముక్కులోకి గొంతులోకి నీళ్లు పోయి దగ్గొచ్చేసింది. సుధీర్ నవ్వుతున్నాడు. అప్పుడు వినిపించింది, ఒరే రామం, ఏమిటి చూస్తున్నావు? రాజా చూడు కొట్టుకుంటున్నాడు అన్నారెవరో. రాజా చెరువు మధ్యగా మునకలేస్తున్నాడు, చేతులు కొట్టుకుంటున్నాడు. ఆ ఊపులో ఒక భయం, ఒక ఆతృత కనిపిస్తున్నాయి. రామం ఒక మునకేసి రాజా దిక్కుగా ఈది రాజాని పట్టుకున్నాడు. అప్పటికే రాజా బాగా నీళ్లు తాగేశాడు. వాడిని తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టారు. వాడి పక్కకు చేరి భారతక్క ఏడ్చేస్తోంది. పర్వాలేదని రామం ధైర్యం చెప్తున్నాడు. రాజా భారతక్క ఆఖరి కొడుకు. రామం ఒడ్డున పెట్టిన బట్టలు కట్టుకుని రాజాని ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. భారతక్క తొందరగా ఇంటికి వెళ్ళింది తడి బట్టలు మార్చుకోవటానికి. తిలోదకాలు మొదలయ్యాయి. ఇంటి పేర్ల వాళ్ళు దాయాదులు తిలోదకాలు ఇస్తున్నారు. అవయ్యాక ధర్మోదకాలు మొదలయ్యాయి. ఏదో రాయి పెట్టి నీళ్లు పోయమన్నాడు జోగారావు. ప్రతి మనిషి పేరు చెప్పి మంత్రం చదువుతున్నాడు. నీళ్లు పోసి ఆయనకిచ్చిన దక్షిణ వెంటనే తీసి దాచేసుకుంటున్నాడు. దుర్గంటే హడలు పట్టుకున్నట్టుంది. ధర్మోదకాలయ్యాక మళ్ళీ స్నానం. సుధీర్ దగ్గరకు రాబోయాడు. మనస్కరించలేదు. స్నానమైందనిపించి ఒడ్డుకు చేరుకున్నా. దూరంగా దుర్గ గట్టు మీద కూర్చుని హోమం కోసం పుల్లలు చీరుతూ చెరువుల వాళ్ళని గమనిస్తున్నాడు. అందరినీ వెనక్కి వదిలి ఇంటి దారి పట్టాను. మళ్ళీ ఆలోచనలు. భారతక కొడుకు ఎలా ఉందో. కాళ్ల కత్తుకుపోయిన చీరతో కాలిబాట నుండి నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమిటే అంత పరధ్యానం అంటూ లక్ష్మక్క వచ్చి కలిసింది. తన ఉత్సాహం చూస్తూ ఉంటే ఏవో విశేషాలు చెప్పడానికి వచ్చినట్లుంది. అనుకున్నంత అయ్యింది. లక్ష్మక్క నిమిషం వేస్ట్ చేయలేదు. చిన్నాన్న తన వంతు వాట అమ్మినప్పుడు అమ్మ ఉన్న పంచ కూడా కలిపి అమ్మేశాడుట చెప్పింది. మౌనమే శరణ్యం. అమ్మ నువ్వు తీసుకెళ్తావుటగా. ఎవరు చెప్పారక్క? పెద్దన్నయ్య అన్నాడు. వాళ్ళిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు, తోడుగా ఉంటుందని. ఇంట్లో పనికి వండి వార్చడానికి. లక్ష్మక్క ఏదో సందిగ్ధంలో పడింది. ఏదో మాట అనటమా మానటమా అని ఊగిసలాడుతోంది. అలా ఎందుకు అనుకోవాలి? అమ్మ మెడలో 4 పేటల చంద్రహారం ఉందిగా అంది లక్ష్మక్క. అది అసలు దుగ్ధ. మరి దుర్గన్నయ్య చెప్పినట్టు అమ్మ పేర ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉందిగా. నేను లక్ష్మక్కను వదిలేదలుచుకోలేదు. అమ్మ చెప్పింది 3 కూతుళ్ళకి సమానంగా పనిచేస్తుందట ఫిక్స్డ్లో ఉన్న డబ్బు చెప్పింది లక్ష్మక్క. అమ్మ బతికుండగానే పనిచేసుకుంటున్నారు. ఏమి ఆలోచనలో ఏమో. ఈ అద్భుతమైన విషయ సేకరణ బావగారి ఆగమనంతో మొదలైందనుకుంటా. లక్ష్మక్కను జడిపించడం ఎలాగో నాకు తెలుసు. సర్లే అక్క, నువ్వు ఇలా అన్నావని దుర్గన్నయ్యతో చెప్తాను, నిజం తెలుసుకుంటాడు. నీకు వాడికి ఇదో లంకే. ఏ లంక అయితేనేం దుర్గన్నయ్య నిజాలు వెలికి తీస్తాడుగా అన్నాను. లక్ష్మక్క కాసేపు మౌనంగా ఉంది. అది తాత్కాలికమేనని నాకు తెలుసు. స్నేహ, నిన్ను మీ ఆయన కొడతాడే అడిగింది. ఇలాంటి సబ్జెక్టులకు వస్తుందనుకోలేదు. ఆశ్చర్యపోతూ ఏమిటి అన్నాను అప్రయత్నంగా. అదే, నిన్ను మీ ఆయన కొడతాడా? నిజం చెప్పాలా వద్దా? కొడతాడా కాదా అన్నది కాదు ముఖ్యం. మీ ఆయన శాడిస్టా, మూడస్టా, ఏడస్టు అన్న విషయ సేకరణ. నాకు మధుకి మధ్య ఉన్న ఐరన్ కర్టెన్ ఏమిటి? అన్నీ సామాన్యంగానే జరిగిపోతున్నాయి. తెల్లారి 6 గంటల సుప్రభాతం నుండి రాత్రి మైథునం వరకు అవసరాలు తీరుతున్నాయి. కానీ ఎక్కడో ఏదో లోపించింది. ఏమిటది? మధుకి తను తెచ్చే జీతంతో మూడి, తన మనసంటే మడి. మధు ఎవరినైనా అభిమానించగలడా? జీవితం యాంత్రికమైపోయింది. దాంట్లో నలగటం స్వాభావికమైపోయింది. నిన్ను బావ కొడతాడా అక్క? చి, అడగకూడదంటూనే నా నోరు జారిపోయింది. లక్ష్మక్క మౌనం. అబద్ధం, నటన. ఆ విషయం తప్ప మిగతా విషయాలు చెప్తోంది. సొల్లు కబుర్లు. వాటికి విలువ లేదు. నన్ను మభ్యపెడుతున్నాను అనుకుంటోంది. సూటైన సమాధానం రావటం లేదు. నేను నా విషయం వాక్కుంటూ పోతున్నా, అసలు వింటున్నావా అంది లక్ష్మక్క. విని చేసేదే ఉందక్క. అదేమిటే అలా విడ్డూరంగా మాట్లాడతావు? ఇందులో విడ్డూరమే ఉందక్క. నీ కష్టాలు నీవి, నా కష్టాలు నావి. ఏమోనే, నువ్వు దుర్గా విచిత్రమైన మనుషులే. కష్టం చెప్పుకోవటానికి కూడా మనుషులు కరువయ్యారు. లక్ష్మక్క నిస్పృహ. అవును, నిజం. కష్టాలను వినే మనుషులే కరువయ్యారు. కష్టాలు కాకుండా పోయాయి. రోజువారీ సత్యాలే కూర్చున్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరి పొడి బట్టల్లోకి మారి తల తుడుచుకుంటూ ఉండగా, అత్త ఇదేమిటో చెప్పు అత్త
అంటూ హడావుడిగా వచ్చి పిడికిలు విప్పి చూపించాడు సుధీర్. వాడి పిడికిటి నిండా గురువింద గింజలు. ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు ఇవెక్కడ దొరికాయి అన్నా. శ్మశానం పక్క పొదల్లో ఏరాను. వాడి గుప్పెట్లో ఎర్రగా చిన్న చిన్న నల్ల మచ్చలతో వింతగా ఉన్నాయి. చచ్చిన మనుషులంతా గురివిందలై వెలిసారా అనిపించింది. వాళ్లలో లోపాలే ఆ నల్లటి మచ్చ. వాటికి నలుపు చుక్క పెట్టి దాని అందమంతా పాడు చేశాడు దేవుడు. లక్ష్మక్క కామెంట్. లేదత్తా, నల్లటి మచ్చే వాటికి అందం. ఎంత గొప్ప రంగైనా అతి పనికిరాదు. సుధీర్ పెర్సెప్షన్కి ముచ్చటేసింది. నిజమే, నల్ల మచ్చ లోపం కాదు సరికదా, అందం కూడానేమో. నా ఆలోచనల్లో నేనుండగానే రాజాను తీసుకుని భారతక్క వెనకే రామం ఇంటికొచ్చారు. రాజా మామూలుగా ఉన్నాడు. రామం దొర్గున్నాడా అక్కడ అని అడిగింది పిన్ని రామాన్ని చూడగానే. రామం దొర్గున్నాడో లేదో చెప్పలేదు. ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. మీ చిన్నన్న సిగరెట్ ప్యాకెట్ తేరా అని 50 రూపాయలు ఇచ్చారు పొద్దున్న. ఆ వెధవ సంగతి తెలిసి ఎందుకు ఇచ్చారు? మధ్యగదిలో ఉన్నట్టుంది అమ్మ విసుక్కుంది. 50 రూపాయలు గోవిందో గోవింద అన్నాడు రాము. అలా 50 రూపాయలు పట్టుకెళ్ళిన దుర్గ ఆ రోజు రాలేదు. మర్నాడు సపిండీకరణకి రాలేదు. దుర్గ లేకపోవటం వలన సపిండీకరణం పేలవంగా జరిగిందనుకుంటే పొరపాటు. దుర్గ లేని లోటు ఆవు తీర్చింది. గోదానం చేస్తూ ఉండగా ఆవు పెద్దన్నయ్యను డొక్కలో పొడిచింది. వాడు చేస్తున్న పనులకు కోపం వచ్చి అన్నయ్యే ఆవు చేత పొడిపించాడు అన్నాడు చిన్నన్న. అది విన్న పెద్దన్నయ్యకు కోపం వచ్చింది, కానీ చిన్నన్నయ్య సర్ది చెప్పేశాడు. కానీ తను సర్ది చెప్పుకోలేని రోజు ముందున్నదని తెలుసుకోలేకపోయాడు. సపిండీకరణమైన మర్నాడు మైల తీరి ఆశీర్వచనం కోసం పీటల మీద కూర్చునే సమయానికి వచ్చాడు దుర్గ. మంచి మందు మీద ఉన్నాడు, తూలుతున్నాడు. రామం పెట్టెలోంచి తీసుకట్టుకున్న జీన్స్ ప్యాంట్సు షర్టు బాగా నలుగున్నాయి. జోగారావు పెద్దన్నయ్యకి వాళ్ళ అత్తారు పెట్టిన బట్టలు ఇప్పించాడు. అలాగే అందరికీ వాళ్ళ అత్తార్లు పెట్టిన బట్టలు ఇప్పించాడు. ఆశీర్వచనం చదివాడు. మీరు మీ నాన్నగారి రుణం తీర్చుకున్నట్లే మీ అమ్మగారి రుణం కూడా తీర్చుకోవాలి అంటూ శుద్ధులు చెప్తున్నాడు. పెద్దన్నయ్య చిన్నన్నయ్య రామన్ తలూపారు. అప్పుడే దుర్గ పెద్దగా, ఒట్టిన తలూపటం కాదు, తల్లి నోరు తెరిచి నల్ల మందో నిద్ర మాత్రలో వేసి రుణం తీర్చుకుంటాం అనాలి అన్నాడు. నిద్ర మాత్రలా అంది భారతక్క ఆశ్చర్యంగా. చిన్ననే నడుగు, నాన్న పోయినప్పుడు నేనేం దగ్గరున్నానా అన్నాడు దుర్గ ముద్దగా. మధ్య గదిలో నిశ్శబ్దం. అందరూ ఆశీర్వచనం కోసం పీటల మీద కూర్చున్న 3 గుండ్లని 3 పిలకల్ని మార్చి మార్చి చూస్తున్నారు. ముందుగా తేరుకున్న చిన్నన్నయ్య దుర్గా నోరుముయ్ అన్నాడు. ఇది నీ ఆశీర్వచనమా? బాగుంది. అయినా నేనేమన్నాను? ముసలైన మరీ అన్నేళ్లు బతికేస్తే ఎలా? పరలోకాలను గుర్తు చేయొద్దు. అవసరానికి మించి ఓ 2 నిద్ర మాత్రలు ఎక్కువ వేశాడు. కానీ కుదరలే. మా బాబుది గట్టి పిండం. 5-6 రోజుల్లో తేరుకున్నాడు, కానీ నిద్ర మాత్రలు ధాటికి తట్టుకోలేకపోయాడు. నీరసపడి మంచం ఎక్కేశాడు. ఇంకా తేరుకోలా, పైకి చేరుకున్నాడు. దుర్గ ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. చిన్నన్నయ్య ఆవేశంగా, తాగుబోతులండి కొడక, నోటికొచ్చినట్లు వాగావా మెళ్ళెరగొడతాను అంటూ పీటల మించి లేచాడు. దుర్గ బెదరలేదు. గుమ్మం మీద కూర్చుని చిన్నన్నయ్యను మత్తుగా చూస్తున్నాడు. నువ్వు ఊరుకో చిన్న, ఆ మందు గొంతు దిగితే తర్తమ భేదం తెలియదు వాడికి, అలాగే వాగుతాడు అంటూ అమ్మ సరిదిద్దబోయింది. వాగడం అంటావేమిటి? పక్కూరు కోమటి చెప్తేను. మా నూరు కోమటి చేత తెప్పిస్తే ఊళ్ళో అందరికీ తెలిసిపోతుందని పక్కూరు వాడి చేత తెప్పించాడు. వాడికి నా గుండు పిలక చూసేటప్పటికి అర్థమైంది మాత్రలు బాగా పనిచేశాయని. దుర్గ మాట ముగియనే లేదు. చిన్నన్నయ్య దురుసుగా పీట దగ్గర నుంచే కదిలి దుర్గ దగ్గరికి వెళ్ళి బుర్రంచి 4 గుద్దులు గుద్దాడు. మళ్ళీ వచ్చి పీటల మీద కూర్చున్నాడు. దుర్గ గుమ్మం మీద కూర్చున్నవాడు నేల మీద పడి దొర్లుతూ నవ్వుతున్నాడు. చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతున్నాడు. ఎందుకు ఆనందం? నాన్న నిజంగా నిద్ర మాత్రల వల్ల కాలం చేశాడా? అందరూ ఏమనుకుంటున్నారు? చిన్నన్నయ్యకి ఎందుకంత కోపం వచ్చింది? దుర్గను చూసిన కొద్దీ చిన్నన్నయ్య కోపం పెరిగిపోతుంది. అది చూసిన అమ్మ, ఊరుకో చిన్న, తాగుబోతోడి మాటలతో మనకేంటి పని అంది. కానీ ఆ సందర్భంలో పట్టు సడలిపోతుందేమో. దుర్గ ఇంకా ఏ విషయాలు కక్కడేమో అన్న శంకతో, అందుకే నిన్న కాకి పిడచ ముట్టలేదు, అన్నయ్య మనసులో ఏదో బాధ ఉంది అంది. ఏం బాధ ఉంటుంది? పిల్లలు ఇలా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం కన్నా పిడచలా కలిసికట్టుగా సఖ్యంగా ఉండాలని ఆయన ఆశ. ఇలా వెదజల్లిన మెతుకుల్లా ఉంటే ఆయనకేం ఆనందం?
అందుకే కాకి పిడచ ముట్టు ఉండదు అంటూ సర్దేయటానికి ప్రయత్నించాడు చిన్నాన్న. అది నిజమా? మేమంతా కలిసి ఉండటమే కావాలా నాన్నకి? అది పిడచలా కలిసి ఉండాలా? అంతలా తపన పడేవాడా? నాన్న ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు. నాన్న బ్రతికిన నాళ్ళు అందరం ఏదో ఇక్కడ మర్చిపోయాము అన్న తపనతో వచ్చేవాళ్ళం. కుటుంబం పేరుతో మనుషుల్ని అన్నింటికి అతీతంగా కలిపి ఉంచుతుంది. ఆ గిరులన్నీ మనమే గీసుకున్నాము, చెరిపేసుకోవటం మన చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటు. నా ఆలోచనలో నేను ఉండగా ఎదురుగా దృశ్యం చాలా దూరం పోయింది. దుర్గ ఏమన్నాడో ఏమో. చిన్నన్నయ్య దురుసుగా పీట మీద నుంచి లేచి, ఒరేయ్ నీకు బాగా బలిసింది, ఈరోజు నీ కర్మ కూడా చేసేస్తాను అంటూ దుర్గని కాళ్లతో కుమ్మి గుండోంచి వీపు మీద గుద్దాడు. చిన్నన్నయ్య కోపం చూసి అందరికీ భయం వేసింది. దుర్గెంత సినికలుగా ఎందుకు తయారయ్యాడు? లేనిపోని కబుర్లు ఎందుకు తెస్తాడు? కొన్ని కబుర్లు తెలియకుండా ఉంటేనే మంచిది. చిన్నన్నయ్య ఆవేశం చూసి, చిన్న ఊరుకో అంటూ చిన్నాన్న పట్టుకున్నాడు. ఏంటి చిన్నాన్న ఊరుకునేది? వీడు వాగిన దాన్ని బట్టి నాన్నకు నిద్ర మాత్రలేసి చంపేసినట్టు ఉంది. అంతేగాని 4 ఏళ్ల నుంచి నాన్నని కాచుకుంటూ చేసిన సేవకు విలువ లేకుండా పోయింది. చిన్నపిల్లాడికి చేసినట్లు చేశా. తండ్రి పోయాడని తెలిసి అందరూ దిగిపోయారు. మనిషి బతుకున్నప్పటికంటే పోయాక ఖర్చు ఉంటుందని తెలియదు కావాలను. కాసులు ఆకాశం నుండి రాలుతాయనుకుంటారు. నాన్న మంచం మీద ఉంటే పెద్దాడు చూడటానికి వచ్చి అంటాడు, ఈ ఏడాది శిస్తులో సగం నాన్న ఖర్చుల కింద సరిపెట్టుకోరా అని. ఎంత లెక్కో, సగం శిస్తు అయిపోగానే నాన్నకు చేయించే వైద్యం ఆపేయాలి. ఎందుకంటే అది ఆయన ఆర్డర్. అంతేకాదు అసలు శిస్తు అన్నది ఉంటే ఖర్చుల కింద సరిపెట్టుకోవడానికి. వాడికి అసలు అనుమానం, గెడ్డమ్మినా మట్టి అమ్మినా డబ్బు వచ్చేస్తుందని. వచ్చినప్పుడల్లా నన్ను అడగడు, ఊర్లోకి వెళ్ళి అడుగుతాడు వ్యవసాయం గురించి, పంటల గురించి. ఇంకా దుర్గ దగ్గరున్నదంతా తగలబెట్టేదాకా నిద్రపోలేదు. ఇప్పుడేమో నోరా తాటిపట్ట అన్నట్టు వాగుతున్నాడు. మేమేదో రొమ్ము విరుచుకు తిరుగుతున్న తండ్రిని నిద్ర మాత్రలేసి చంపేసినట్లు పుట్టించాడు. మొన్నటికి మొన్న మంచం ఎక్కినవాడు, పోతాడనుకున్నవాడు తేరుకున్నాడు. ఏం తేరుకున్నాడు? మతిస్థిమితం లేదు. ఏ గదేదో తెలీదు. వెళ్ళి నట్టింట్లో మూల కూర్చొని ఉచ్చపోశాడు. అదేంటి నాన్న అంటే, నిన్ను ఇల్లు ఎవడు మార్చమన్నాడు, మక్కిలు ఎరగదంతా అంటూ మీదకొచ్చాడు. ఇల్లు ఎక్కడ మార్చాను? లేదే. ఆ రోజు దెబ్బలాటేసుకుని వీధరుగు మీద తెల్లారే వరకు కూర్చున్నాడు. రమ్మంటే రాడు, పడుకోమంటే పడుకోడు. ఒక రాత్రి రోజు ఇదే పద్ధతి. ఏ అర్ధరాత్రో లేచి ఒకటే సణుగుడు. గాడిది కొడక పడుకున్నావా? ఇలా పడుకుంటే వ్యవసాయం ఏం చేస్తావు అంటూ తిట్లు. అర్ధరాత్రి అమ్మని లేపి, నాకు నువ్వు తిండి పెట్టవా దరిద్రం ఉండా అంటూ తిట్లు. అమ్మ మాత్రం ఎంతని భరిస్తుంది? ఆవిడ వయసు ఏం తక్కువ? ఇప్పుడు ఆవిడ మంచం ఎక్కితే చేసేది ఎవరు? పెద్దాడిక ఖాళీ ఉండదు. భారతికి దాని సంసారంతో సరిపోతుంది. లక్ష్మిని వాళ్ళ ఆయన పంపడు. దుర్గ ఇలా తగలడ్డాడు. రామ అనేది టెంపరీ ఉద్యోగం. స్నేహ ఉద్యోగం చేసుకుంటోంది, సెలవు దొరకదు. ఏమీ లేనివాడిని నేనే. ఏదో 2 చెక్కల్ని నమ్ముకొని ఇంటిని అట్టే పెట్టుకున్నాను కదా, నేనే చెయ్యాలి. అప్పుడు డాక్టర్ని సలహా అడిగితే రాత్రిపూట 2 నిద్ర మాత్రలు ఇవ్వన్నాడు. రాసిచ్చాడు. అవి తెప్పించా. ఆ పాటికే వీడు ఎందుకు వచ్చింది బతుకు అనిపిస్తోంది. చిన్నన్నయ్య గొంతు బొంగురిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నన్నయ్య భుజం చుట్టూ చెయ్యేసి సముదాయింపుగా దగ్గరకు తీసుకున్నాడు. అన్నీ విన్న దుర్గన్నయ్య, అది నిజమేరా అన్నాడు. పక్కకు తిరిగి ఎముకల్లో తగిలిన బాధకు అంటూ మూలిగాడు. అది విన్న చిన్నన్నయ్య నన్ను చూసి లోపలికి తీసుకువెళ్ళు అంటూ సైగ చేశాడు. అభిమానం ఉందా, లేక ఎక్కడో బంధుత్వపు పేగు కలుక్కుమందా? దుర్గ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళా. ఆశీర్వచనం ముగిసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.